హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు భరత్ ఫిన్టెక్. ఈరోజు మనం పేటీఎం యొక్క సక్సెస్ స్టోరీ గురించి చూద్దాం. పేటీఎం ఒక చిన్న స్టార్టప్ నుండి స్టార్ట్ అయ్యి ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిన్టెక్ కంపెనీగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది అని ఈ వీడియోలో చూద్దాం. ఇదంతా అలీగర్కి చెందిన ఒక ప్యాషనేట్ ఎంటర్ప్రీనర్ విజయ్ శేఖర్ శర్మ పేటీఎంని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు స్టార్ట్ అయింది. మొబైల్ రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్గా స్టార్ట్ అయ్యి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అందరికీ అందుబాటులో ఉండేలాగా స్మూత్ అండ్ సింపుల్గా క్రియేట్ చేయడమే వీరి యొక్క లక్ష్యం. 2014లో మొబైల్ వ్యాలెట్స్ని ప్రారంభించినప్పుడు పేటీఎం జర్నీ ఆకాశాన్ని అంటింది. దట్స్ వెన్ ఇట్ బికేమ్ ఏ గేమ్ చేంజర్. ఈజీగా పేమెంట్స్ చేయడాన్ని అలో చేస్తూ మనీ వ్యాలెట్ త్రూ పే చేయడానికి యూజర్స్కి బాగా యూజ్ అయింది. కానీ 2016లో డిమానిటైజేషన్ జరిగినప్పుడు నిజమైన బ్రేక్ త్రూ వచ్చింది. క్యాష్ ఓవర్ నైట్ డిసపియర్ అవ్వడంతో మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పేటీఎం త్రూ జరిగాయి. కానీ పేటీఎం ఒక వ్యాలెట్తోనే ఆగలేదు. వాళ్ళు యూపీఐ పేమెంట్స్లోకి ఎక్స్పాన్షన్ చేస్తూ అలానే పేమెంట్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసి లోన్స్ అండ్ ఇన్సూరెన్స్ లాంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. వారి యొక్క ఫేమస్ క్యూఆర్ కోడ్ స్మాల్ స్ట్రీట్ వెండర్స్ని ట్రాన్సాక్షన్స్ త్రూ పేటీఎం చేయడానికి ఎంకరేజ్ చేశారు. ఇండియా మొత్తం బిజినెసెస్ని డిజిటల్ పేమెంట్స్ వైపు ఎంపవర్ చేశారు. ఇది ఇలా ఉండగా అన్ని గొప్ప స్టోరీస్లో లాగే పేటీఎం కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. ఫోన్పే అండ్ గూగుల్ పే నుంచి వీళ్ళకి మంచి కాంపిటీషన్ ఉండేది. ఆల్సో రెగ్యులేటరీ చేంజెస్ అండ్ ఐపీఓ ఇష్యూ అయిన టైంలో కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు. 2021లో ఇండియా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐపీఓగా పబ్లిక్లోకి ఎంటర్ అయింది. ఇనిషియల్ లిస్టింగ్స్లో హర్డిల్స్ ఫేస్ చేసింది, కానీ గ్లోబల్ ఫిన్టెక్ లీడర్గా గ్రో అవ్వాలనే ఆశయాన్ని షోకేస్ చేసింది. పేటీఎం ఇప్పుడు ఇండియా యూజర్స్ కోసం ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తూ గ్లోబల్ మార్కెట్స్లో కూడా ఎంటర్ అవ్వడానికి చూస్తున్నారు. సో పేటీఎం జర్నీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేయాలి అండ్ కాన్స్టెంట్గా ఇన్నోవేట్ అవ్వడం. ఆల్సో పర్సిస్టెన్సీ ఈజ్ ద కీ. డిజిటల్ పేమెంట్స్ అగ్రెసివ్గా మార్చడం నుంచి మిలియన్స్ ఆఫ్ పీపుల్స్కి ఆపర్చునిటీస్ సృష్టించే వరకు పేటీఎం స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. మీరు పేటీఎం జర్నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది కమెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching and happy investing.